విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కేజీహెచ్ ని సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. వివిధ వార్డుల్లో ఉన్న రోగులను కలిసి వారికి అందుతున్న సేవలు, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో పలు రికార్డులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కేజీహెచ్ లో రోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ₹1 కోట్ల నిధులతో క్యాజువాలిటీ వార్డులో మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు. కొత్తగా మరో గైనకాలజీ వార్డుకి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు లక్ష్యమని, దానికి అనుగుణంగా వైద్యులు, సిబ్బంది పనిచేయడానికి మంత్రి సూచించారు. ఆసుపత్రిలో మందుల కొరత తమ దృష్టికి రాలేదని, అవసరమైన మందులు సమకూర్చుతామని మంత్రి ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఈరోజు కేజీహెచ్లో పరిశీలన చేసి ఉన్న సౌకర్యాలు మెరుగుపరచడం, వచ్చేటువంటి రోగులకు కావచ్చు, వాళ్ళ యొక్క అటెండెన్స్కి కావచ్చు సౌకర్యాలు మెరుగుపరచడం చేయాలనే లక్ష్యంతో విజిట్ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు కొద్ది పబ్లిక్ హాలిడే అయితే డాక్టర్స్కి ఎమర్జెన్సీ కూడా తక్కువ, అంటే ఎలక్టివ్ తక్కువగా ఉంటే ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజే పెట్టుకోవడం జరిగింది. క్యాజువాలిటీకి ఆల్రెడీ 1 crore తోటి మనం రెనోవేషన్ చేస్తున్నాం. రెనోవేషన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయింది. కొంత సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఐసీయూలో గైనిక్, తర్వాత మిగిలిన వాటి కూడా చూసి ముఖ్యంగా కేజీహెచ్లో మందుల కొరత ఉందని చెప్పి సిబ్బంది కొరత కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే వారసత్వ సంపద. ఈరోజు మీరు చెప్పే సమస్యలకైనా కానీ సిబ్బంది అనేది ఈరోజు వచ్చింది కాదు, గతంలో ఉన్నటువంటి కొరతలు ఉన్నాయి. అప్పటికీ కూడా చాలా వరకు రిక్రూట్మెంట్ చేస్తున్నాం, ఇంకా చేస్తున్నాం. అవసరమైతే డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూలు కూడా తీసుకుని రెగ్యులర్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాం. సిబ్బందిని నింపేదానికి చర్యలు తీసుకుంటున్నాం. సౌకర్యాలు మెరుగుపరచడం కోసం ఇస్తున్నాం. డ్రగ్స్ కూడా అంటే ప్రస్తుతం కొరతలు ఉన్నాయనేది మా దృష్టికి రాలేదు, కానీ మీరు అంటున్నారు కాబట్టి చెక్ చేద్దాం. ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో స్ట్రెంగ్తనింగ్ కోసం వెళ్తున్నాం.